కంట్రీస్ నుండి ఈ విధంగా వచ్చి ఇలానే ఉండిపోతున్నారు అని చెప్పేసి వీళ్ళని పంపించలేకపోతున్నాము, వీళ్ళను అంటే ఏమనంటే మా దేశంలో మాకు రక్షణ లేదు అని చెప్పేస్తే వాళ్ళు అక్కడ ఉండడానికి అవకాశం అనేది ఇస్తారన్నట్టు. సో ఇట్లుంటారని చెప్పేసి వీడు వస్తే పలానా ఇండియా కంట్రీ నుండి మా కంట్రీకి వస్తే మళ్ళీ మనల్ని రిటర్న్ వీడు పోతాడా పోడా అనేది చెక్ చేస్తారు. పోవాలి అని అంటే నీకు మంచి ఆస్తి ఉండాలి, నేను ఆడికొచ్చి సంపాదించుకోవడానికి నేను రావట్లేదు, నాకు ఇండియాలోనే మస్తుంది, నేను ఇండియా ఉంటా, మళ్ళీ వస్తా, మళ్ళీ ఇండియాకే వెళ్ళిపోతా, నాకు స్ట్రాంగ్ టైఅప్స్ ఉన్నాయి ఇండియాలో, నీ కంట్రీలో జస్ట్ చూడ్డానికే వస్తున్నా, జస్ట్ హాలిడేస్కి వస్తున్నా అని నిరూపించుకోగలగాలి. సో ఇప్పుడు నా విషయంలో ఏంటంటే నేను సైక్లింగ్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది, ఆస్ట్రేలియా 2.5 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 2.5 సంవత్సరాలలో నేను జాబ్ బంద్ చేసిన అంటే నాకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు, నేను జాబ్ చేయట్లేదు. ఇంకొకటి నా అకౌంట్లో ఇంత తిరగడానికి డబ్బులే కావాలి, మళ్ళీ నేను సేవింగ్స్ లేవు, సో నా అకౌంట్లో సేవింగ్స్ లేవు. ఓకే, ఈ 2 విషయాలను పరిగణలో తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే వీడు వస్తే మళ్ళీ పోడు, డెస్పరేట్గా ఇక్కడికి ఉండడానికే వస్తున్నాడు అని చెప్పేసి అని అనుకున్నారు. ఇదంతా ఎందుకు అనుకున్నారంటే మనలాంటి కంట్రీస్లో చాలామంది కంట్రీస్లో ఈ విధంగా పెట్టి చెప్పిపోయి అక్కడే ఉండిపోవడం వల్ల చూసి లాస్ట్కి వాళ్ళు ఆ విధంగా రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది తప్పు వాళ్ళది కాదు, మంచి వాళ్ళని కూడా దొంగలు అనుకుంటారు. ఎస్, నాన్న పులి అని రాకముందు అన్న తర్వాత లాస్ట్కి పులి వచ్చినాక నాన్న పులి అంటే వాడు గట్లే అంటాడని వదిలిపెట్టాడు. సో ఇదే సిచ్యువేషన్, నేను మంచోడిని అనుకుంటా, మంచోడు అని చెప్పేసి మొత్తం అటే పోతే లాస్ట్కు మంచోళ్ళందరూ అనుకున్న ప్రతి ఒక్కసారి వాడు నమ్మక ద్రోహమే జరుగుతుంది వాళ్ళకి. సో ఇట్లా ఇల్లీగల్గా ఇమిగ్రేట్ అయిన వాళ్ళు చాలామంది ఆ దేశంలో ఉండి వాళ్ళు ఆ బిహేవియర్ కానీ లేకుండా అక్కడ చాలా ఇబ్బందిగా, మామూలుగా చాలా కంట్రీస్లో మీకు తెలుసు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం క్రిమినల్స్గా మారడం కానీ, కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళని ఎందుకు రప్పియాలి అనవసరంగా.